ఏ స్త్రీ అయినా తన ప్రాణం కన్నా శీలమే గొప్పదని భావిస్తుంది. కానీ తన భర్త వేరొక వ్యక్తితో బలవంతంగా తన్ను పడుకోబెట్టాలని చూశాడు. తను ఆ పని చేయనని చెప్పేసరికి అలా చేయకపోతే చంపేస్తానని గన్నుతో బెదిరించాడు. నా క్లయింట్ ఆ పని చేయడానికి ఒప్పుకోలేదు. చివరికి నా క్లయింట్ మీద వాళ్ళు బలవంతంగా అత్యాచారం చేయబోతే తప్పనిసరి పరిస్థితిలో తన ప్రాణాన్ని శీలాన్ని కాపాడుకోవడం కోసం అతడిని ఎదిరించి పోరాడింది. ఆ పోరాటంలో తప్పనిసరి పరిస్థితిలో త్రిదేవ్ మీద కాల్పులు జరపాల్సి వచ్చింది. ఆ సమయంలో తను చంపింది తన భర్తని కాదు యువర్ ఆనర్, ఒక దుర్మార్గుడిని, ఒక రాక్షసుణ్ణి. మనం రోజు పేపర్లలో టీవీల్లో చూస్తూ ఉంటాం. ఎంతో మంది ఆడవాళ్లు దారుణంగా అత్యాచారం చేయబడి చనిపోతున్నారు. కానీ నా క్లయింట్ ధైర్యంతో వాళ్ళని ఎదిరించింది. అందుకు మనం తన్ని అభినందించాలి. ప్రతి స్త్రీ తనలాగే ధైర్య సాహసంతో ఉండాలి. అప్పుడే మన దేశంలో ఆడవాళ్ల మీద జరుగుతున్న అఘాయిత్యాలు తగ్గుతాయని నా అభిప్రాయం. యువర్ ఆనర్, డిఫెన్స్ లాయర్ గారు చెప్పినట్టు తన భర్త తప్పు చేసి ఉండొచ్చు, కానీ అతడిని చంపే అధికారం ఆవిడకి ఎవరిచ్చారు? ఒక మనిషి తప్పు చేస్తే తనని శిక్షించడానికి చట్టాలు, కోర్టులు ఉన్నాయి. అంతేగాని తను లా అండ్ ఆర్డర్స్ని తన చేతిలోకి తీసుకునే అధికారం తనకి లేదు. యువర్ ఆనర్, ఒక మనిషి తన ప్రాణం కాపాడుకోవటం కోసం తప్పు చేయొచ్చు. అత్యవసర పరిస్థితిలో తనని రక్షించుకోవడం కోసం ఒకరి ప్రాణం కూడా తీయొచ్చు. అది మన న్యాయశాస్త్రంలో ఐపీసీ సెక్షన్ 96లో ఉంది. శ్రీవల్లి గారు, మీకు పెళ్ళి ఎన్ని సంవత్సరాలైంది? ఒక 1 year అవుతుంది. మీరు మీ ఆయన్ని ఇష్టపడే వివాహం చేసుకున్నారా? అబ్జెక్షన్ యువర్ ఆనర్, ప్రాసిక్యూటర్ గారు కేసుని తప్పుదో పట్టించాలని చూస్తున్నారు. నో యువర్ ఆనర్, నేను కేసుకు సంబంధించిన విషయాలే అడుగుతున్నాను. అబ్జెక్షన్ ఓవర్ రూల్డ్. థ్యాంక్ యూ యువర్ ఆనర్. చెప్పండి, మీరు మీ ఆయన్ని ఇష్టపడి పెళ్లి చేసుకున్నారా? మా పెళ్లి అనుకోకుండా సడన్ గా జరిగింది. నేను అడిగిన దానికి మీరు సమాధానం చెప్పలేదు. మీకు ఈ పెళ్లి ఇష్టమా కాదా అని అడిగాను. ఇష్టం లేదు. మీ భర్త అంటే మీకు ముందు నుంచే ఇష్టం లేదన్నమాట. నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. మీరు మీ భర్తకి విడాకుల నోటీస్ కూడా పంపించారు, అవునా? అవును. నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. ముద్దాయి చెప్పిన సమాధానాలను బట్టి చూస్తే ఆమెకి భర్త అంటే ఇష్టం లేదని, అతనంటే కోపం ఉందని క్లియర్గా తెలుస్తుంది. అంటే నిందితురాలు తన భర్త మీద పగతో కావాలనే ప్లాన్ చేసి అతడిని హత్య చేసి దానికి ఆత్మరక్షణ అనే పేరు పెట్టి తప్పించుకునే ప్రయత్నం చేస్తోంది. నో యువర్ ఆనర్, నా క్లయింట్కి తన భర్త మీద ఎలాంటి పగ లేదు. అది మీరెలా చెప్పగలరు డిఫెన్స్ లాయర్ గారు? మీకెలా తెలుసు? అతని మీద ఇష్టం లేదు అంటే అతని మీద కోపం, ద్వేషం ఉన్నాయనే కదా. అలాంటప్పుడు అతడిని కావాలని చంపి ఉండే అవకాశం ఉంది కదా. నో యువర్ ఆనర్, నా క్లయింట్ తప్పని పరిస్థితిలో షూట్ చేసింది. వెంటనే తను పోలీసులకు ఫోన్ చేసి నేరం ఒప్పుకుని సరెండర్ అయిపోయింది. కావాలని హత్య చేస్తే తను ఎందుకు లొంగిపోతుంది? ఆత్మరక్షణ కోసం అతడిని చంపానని కేసులో నుంచి ఈజీగా బయటపడొచ్చని తను లొంగిపోయి ఉండొచ్చు కదా. ఈ విషయం క్లయింట్కి బాగా తెలుసు. కావాలంటే నేను తన నోటితోనే చెప్పిస్తాను. శ్రీవల్లి గారు, మీరేం చదివారో చెప్తారా?
ఎల్ఎల్బి చదివాను. ఎల్ఎల్బి గోల్డ్ మెడలిస్ట్ కూడా, అవునా? అవును, మీకు సెక్షన్ 96 గురించి తెలుసా? తెలుసు. దట్స్ ఆల్ యువర్ ఆనర్. యువర్ ఆనర్, నా క్లయింట్ తన భర్త వల్ల ఎప్పుడూ ఆనందం పొందలేదు అనేది నిజమే. తను అంటే ఇష్టం లేదు అనేది నిజమే. కానీ తన భర్త మీద పగతో తనని చంపింది అనటం నిజం కాదు. త్రిదేవ్ది ఒక క్రిమినల్ మైండ్. తనెప్పుడు కోదండరామయ్య ప్రాపర్టీని కొట్టేద్దామన్న ఆలోచనలోనే ఉన్నాడు. అవన్నీ అతనే స్వయంగా ఒప్పుకున్నాడు. మీరు చెప్పేది నిజమని నిరూపించడానికి మీ దగ్గర ఏదైనా ఎవిడెన్స్ ఉందా? ఉంది యువర్ ఆనర్. దీనికి ప్రత్యేక సాక్షి కూడా ఉన్నాడు. అతనొక 12 ఏళ్ల కుర్రాడు. అతను త్రిదేవ్ వీడియోని షూట్ చేశాడు. దినేష్, నాన్నా, ఈరోజు శ్రీవల్లి కేసు కోర్టు హియరింగ్కి వచ్చింది. ఆ కోదండరామయ్య, దినేష్ వాళ్ళు ఇప్పుడు కోర్టు రూమ్లోనే ఉంటారు. కోదండరామయ్య, నీకున్న డబ్బు, నీ పలుకుబడిని ఉపయోగించి శ్రీవల్లిని రక్షించుకోవచ్చు. కాకపోతే దినేష్ని మాత్రం ఇంటికి తీసుకువెళ్ళలేవు. దినేష్ డెడ్ బాడీ మాత్రమే ఇంటికి వస్తుంది. శ్రీవల్లికి కోర్టులో ఇచ్చే తీర్పు గురించి నాకు పెద్దగా ఇంట్రెస్ట్ లేదు. నేను నా మైండ్లో మీకు ఎలాంటి శిక్షలు వేయాలో నిర్ణయించుకున్నాను కాబట్టి వెయిట్ చేస్తాను. మీరు కోర్ట్ రూమ్లో నుంచి బయటికి రాగానే ఈ రివాల్వర్తో దినేష్ గడి ప్రాణం తీస్తా. దినేష్ గడ్ కోర్టు తీర్పు ఇవ్వకముందే బయటకు వస్తున్నాడేంటి? నా చేతుల్లో చావడానికి మృత్యు వాడిని తొందర పెడుతున్నట్టుంది. గురి కరెక్ట్గా కుదిరింది.